రక్షించాలని జై శ్రీరామ్ తన శరీర భాగాన్ని కోసి ఇచ్చినటువంటి శివ చక్రవర్తి చరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి భూమి మన భారతదేశం. అట్లాగే ఒక దుష్టుడైనటువంటి వాడు స్త్రీని అపహరిస్తూ పోతూ ఉంటే అది చూసి ఓర్చుకోలేక ఒక పక్షి విరోచితమైనటువంటి పోరాటం చేసి ప్రాణాన్ని వదిలిపెట్టుకున్నటువంటి జటాయువు జీవించినటువంటి పవిత్రమైనటువంటి భూమి మన భారతదేశం. ఇంత పవిత్రమైనటువంటిది. భారతదేశానికి మోసం తెలియదు, భారతదేశానికి దగా తెలియదు, భారతదేశానికి ద్వేషం తెలియదు. ఒక్క భారతదేశంలో ఉండేటటువంటి మనకు మాత్రమే అట్లాంటి మహోన్నతమైనటువంటి భావాలు పుణ్య సంపద ఉంది, ఇంకే దేశానికి లేదు. వాస్తవానికి చెప్పాలంటే చరిత్ర కనుక చూసుకున్నట్లు కనుకైతే ఎక్కడ కూడాను ఇవన్నీ ఇప్పుడు నిర్మించుకున్నదే గాని చరిత్రలో కనుక చూస్తే భూమండలం మొత్తం ఒకటే. అది మన వాళ్ళు పరిపాలన చేసేటువంటిదే. మన ఋషులు, మన మహర్షులు ఎవరైతే ఉన్నారో, మన సంతులు ఎవరైతే ఉన్నారో, మన సాధువులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు భూమండలంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ప్రజానీకానికి వాళ్ళు ఏ విధంగా నడవాలనో, ఏ విధంగా ధర్మ ప్రవృత్తితో జీవనాన్ని కొనసాగించాలనో, జీవన విధానాన్ని, ధర్మ జీవనాన్ని నేర్పించినటువంటి వాళ్ళు మన భారతదేశంలో ఉండేటటువంటి తపోధనులు, మహర్షులు, సంతులు, సాధులు. ఇంకొక దగ్గర లేదు. అందుకనే ఇతర దేశంలో బట్ట కట్టుకోవడానికి చేత కానటువంటి స్థితిలో కూడాను భారతదేశం వాళ్ళకి ఆదర్శంగా నిలిచింది. కాబట్టి ఇట్లాంటి మహోన్నతమైనటువంటి భారతదేశం రాగం తెలియదు, ద్వేషం తెలియదు, మోసం తెలియదు, దగాలు తెలియదు, ఏమీ తెలియనిటువంటి భారతదేశం ఏమి తెలుసు అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం తెలుసు భారతదేశానికి, భక్తి తెలుసు భారతదేశానికి, ధర్మం ఏమిటో తెలుసు భారతదేశానికి. ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో మహాభారతంలో పంచమేలుగా చెప్పబడినటువంటి ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మాన్ని కనుక నువ్వు కనుక ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతూ వస్తుందనేటువంటి ఒక్క విషయం ప్రగాఢంగా మన భారతీయులకు మాత్రమే తెలుసు, మరొకరికి తెలియదు ఈ విషయం. కాబట్టి భారతదేశం ఇంత ఔన్నత్యమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ కూడా, ఇంత శిష్టాచార సాంప్రదాయానికి మూలస్తంభం లాంటిది అయినప్పటికీ కూడా, అందుకే నాకు సభలో అన్నాను నేను, ఈ విశ్వ మందిరానికి విశ్వనాథ అధిపతి అయితే ఆ విశ్వనాథు ఉండేటువంటి గర్భాలమే భారతదేశం అని చెప్పాను ఒక సభలో నేను. ఇట్లాంటి పరమ పవిత్రమైనటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు మొట్టమొదట మనం గర్వించాలా. వివేకానంద స్వామిని అడిగారు. హ్యూగో అనేటువంటి ఒక అతను చికాగో మీటింగ్ అయిపోయింది, వేదిక నుంచి వచ్చిన తర్వాత తన రూమ్ కి వెళుతున్నారు, మధ్యలో కారు ఆపారు ఒక సిగ్నల్ దగ్గర.